వెల్కమ్ స్టూడెంట్స్. బైపీసీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత నీట్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో ఆయుష్ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ ఎంసెట్ టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా ఫస్ట్ జాయిన్ అయ్యే కోర్స్ బీవీఎస్సికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. నెక్స్ట్, ప్రతి ఒక్క స్టూడెంట్ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించే అండ్ టాప్ డిమాండ్ ఉన్న కోర్స్ బీఎస్సీ అగ్రికల్చర్. మరి బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ప్రొఫెషనల్ డిగ్రీ. మనకు నార్మల్గా అకాడమిక్ డిగ్రీ చేసిన స్టూడెంట్స్కి ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన స్టూడెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏపీ ఎంసెట్ టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది, ఏ ర్యాంక్ వరకు మీరు జాయిన్ అవ్వచ్చు, ఒకవేళ ఆ ర్యాంక్ లోపు మీరు లేకపోతే డైరెక్ట్ అడ్మిషన్ ఐకార్ అగ్రిగేషన్ ఉన్న కాలేజీలో మీరు ఎలా జాయిన్ అవ్వాలి అనేది ఈ వీడియో సెషన్లో మీకు క్లారిటీగా అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ ప్రొఫెషనల్ డిగ్రీ బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన స్టూడెంట్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి నార్మల్ డిగ్రీ చేసిన స్టూడెంట్స్ కంటే. మనకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి, కాలేజ్ చాలా తక్కువ ఉన్నాయి, కానీ అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో జాబ్ ఆపర్చునిటీ చూసుకుంటే ఇన్ని రకాల జాబ్స్ ఉన్నాయి బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన స్టూడెంట్స్కి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్స్లో. కానీ మరి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, సీట్స్ ఎన్ని ఉన్నాయంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఉన్న కాలేజ్లో ఆల్మోస్ట్ 1000 సీట్స్ కూడా లేవు. ఏపీ స్టేట్కి చూసుకుంటే కూడా మనకు ఏపీ స్టేట్లో ఆల్మోస్ట్ 12 to 13 కాలేజెస్ ఉన్నాయి. అవి కూడా 2000 సీట్స్ వరకు కూడా ఉండవు. మరి ఇన్ని తక్కువ సీట్స్, ఇన్ని తక్కువ కాలేజెస్ ఉన్నప్పుడు అందరి స్టూడెంట్స్కి సీట్స్ వస్తుందా? కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి అంటే కనుక, సో ఒకసారి చూడండి. బీఎస్సీ అగ్రికల్చర్ మీరు తెలంగాణ స్టేట్ స్టూడెంట్ ఓపెన్ కేటగిరీ అయితే 5700, బీసీఏ 9000, బీసీబీ అయితే మళ్ళీ 5500, బీసీసీ అయితే 7000, బీసీడీ అయితే 6700, ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే బీసీఈ స్టూడెంట్స్ అయితే మీకు 29000. కానీ ఇక్కడ ఇది స్పెషల్గా సీట్ రావడం జరిగింది, ఆల్మోస్ట్ 12000 వరకు సీట్ వస్తుంది. ఎస్సీ కేటగిరీ అయితే 7000, ఎస్టీ కేటగిరీ అయితే 7500, అంటే ఆల్మోస్ట్ 8000 వరకు కూడా ఎస్సీ స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరుగుతుంది. మరి ఏపీ స్టేట్కి చూసుకుంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ చూసుకుంటే గవర్నమెంట్ కాలేజ్లో తక్కువ ర్యాంక్ ఎండ్ అవుతుంది. ప్రైవేట్ కాలేజ్ విషయానికి వచ్చేసరికి ఏయుఎస్వి రీజన్, రెండు రీజన్లో ఓపెన్ కేటగిరీ అయితే మీకు ఆల్మోస్ట్ గర్ల్స్ అండ్ బాయ్స్కి 11000 నుంచి 12000 వరకు, ఈడబ్ల్యూఎస్ అయితే 10000 వరకు ఏయుఎస్వి రీజన్ ఇక్కడ ర్యాంక్స్ ఉన్నాయి చూడండి. బీసీఏలో అయితే మీకు ఈ ర్యాంక్ వరకు సీట్ రావడం జరుగుతుంది. బీసీబీ ఒక్కసారి చూడండి. నెక్స్ట్ బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ స్టూడెంట్స్కి ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది చూడండి. మరి ఈ ర్యాంకు లోపు మీ ర్యాంకు రాకపోతే బీఎస్సీ అగ్రికల్చర్ చేయకుండా వదిలేయలేం కదా. సో మనకు కౌన్సిలింగ్లోనే మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా. సో అలా జాయిన్ అవ్వాలనుకున్న మీకు కాలేజ్ యొక్క ఫీజు ర్యాంకు రాలేదు, లేదు ఎగ్జామ్ రాయలేదు, మరి కానీ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకొని మీరు డైరెక్ట్గా మేనేజ్మెంట్ సీట్ జాయిన్ అవ్వాలనుకున్న ఒక్క కాలేజ్ ఫీజే మీకు 24 lakhs అవుతుంది గవర్నమెంట్ కండక్ట్ చేసే మేనేజ్మెంట్ సీట్స్కే, వితౌట్ హాస్టల్ మెస్ ఫీజ్. ఇంకా ఇవన్నీ ఛార్జెస్ చూసుకుంటే మీకు 30 lakhs వరకు వెళ్ళిపోతుంది. సో అందుకోసమనే మీరు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయకపోయినా, ఎటువంటి డొనేషన్ అవసరం లేకుండా, ఇంత ఎక్కువ ఫీజు పే చేయకుండా లోయెస్ట్ ఫీజుతో బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీ రావడం జరిగింది. ద బెస్ట్ కాలేజీలో, ఐకార్ అగ్రిగేషన్ ఉన్న కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ అయితే మీరు చేయొచ్చు. మీకు కాలేజ్ ఫీజు చెప్తేనే వెంటనే జాయిన్ అయిపోతారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలామంది స్టూడెంట్స్ ప్రతి ఇయర్ జాయిన్ అవుతున్న ద బెస్ట్ యూనివర్సిటీ ఏకేఎస్ యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్. మీకు లోయెస్ట్ ఫీజు ఉన్నప్పటికీ లోన్ సపోర్ట్ ఇస్తూనే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఐకార్ అగ్రిగేషన్ కూడా ఉంది. ఫీజు విషయానికి వస్తే ఒక్కసారి ఫీ డీటెయిల్స్ చూడండి. ఓన్లీ 4.38 lakhs 4 yearsకి. మీకు హాస్టల్ ఫీజు కూడా 1 monthకి 5000 rupees మాత్రమే ఉంటుంది. మనకు గవర్నమెంట్ కండక్ట్ చేసే మేనేజ్మెంట్ సీట్కి ఫీ ఎంత ఉంది,
కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్ ఫీజు ఎంత ఉంది? ఇక్కడ మీరు డైరెక్ట్ అడ్మిషన్ ద్వారా ఐకార్ అక్రిడిటేషన్ ఉండి 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉన్న కాలేజీలో యూనివర్సిటీలో జాయిన్ అవుతే ఫీ ఎంత ఉందో ఒక్కసారి చూడండి. సో ఇంత తక్కువ ఫీజు ఉండి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ కాలేజీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అందరు స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. ఏకేఎస్ యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వడానికి ఏం చేయాలనే చెప్తాను. కాలేజ్ సంబంధించి చూసుకుంటే మీకు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్తో మీకు క్యాంపస్, ల్యాబ్, లైబ్రరీ అన్నీ ఉంటాయి. ఓన్లీ బీఎస్సీ అగ్రికల్చరే కాదు, అగ్రికల్చర్ కోర్సెస్ సంబంధించి పిహెచ్డి కోర్సెస్, ఎంటెక్ కోర్సెస్ కూడా మనకు ఈ యూనివర్సిటీస్లో ఉన్నాయి. సో హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్న స్టూడెంట్స్ యొక్క మీకు యూజ్ కూడా చాలా ఉంటుంది. ఇందులో జాయిన్ అవుతే కనుక పిహెచ్డి చేసే స్టూడెంట్స్ ఉన్నారు, ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విద్యార్థులందరితో మీరు డైరెక్ట్గా ఫోన్ కాల్ కూడా మాట్లాడచ్చు. విద్యార్థులందరూ జాయిన్ అవ్వడానికి భవన్ రెడ్డి గారు సారు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు కాలేజీలో జాయిన్ చేయించడం కూడా జరుగుతుంది. సింధుజ రెడ్డి మేడం కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ మీరు కాలేజీలో ఎలా జాయిన్ అవ్వాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు భవన్ రెడ్డి గారు, సింధుజ రెడ్డి గారిని కాంటాక్ట్ అవ్వడంతో పాటు డైరెక్ట్గా మాస్ట్రో డైనమిక్స్ ద్వారా మీకు అడ్మిషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్ అడ్రస్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ డిస్ప్లేలో మీకు అడ్రస్ కూడా ఉంది, ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు కాల్ చేసిన టైంలో ఎవ్రీథింగ్ ఛానల్ సతీష్ సార్ చెప్పారని చెప్పండి. మీకు ప్రియారిటీ ఇవ్వడంతో పాటు వెంటనే అడ్మిషన్ చేస్తూ ఇంకా ఫీ అమౌంట్ విషయంలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా అడ్రస్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదు మీరు డైరెక్ట్గా ఫోన్ నెంబర్స్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేస్తాను. ఫోన్ నెంబర్ పైన కాల్ చేసి కూడా కాంటాక్ట్ అవుతే మీకు వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డైరెక్ట్ అడ్మిషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హాస్టల్లో తెలుగు విద్యార్థులు ఉన్న వాళ్ళతో పరిచయం కూడా మీరు చేసుకోవచ్చు. ఈజీగా తక్కువ అమౌంట్తో బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకున్న స్టూడెంట్స్కి ఇదే బెస్ట్ ఆపర్చునిటీ. ఐకార్ అగ్రిగేషన్ ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వడం. కాలేజ్ సంబంధించి వెబ్సైట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. అన్ని డీటెయిల్స్ మీరు ఇలా కూడా వెరిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.